అక్టోబర్ నెల 2వ తేదీ పవిత్ర కావలి సన్మనస్కుల పండుగ. ఈ భూమిని మనిషిని సృష్టించక మునిపే భగవంతుడు లెక్కలేని ఆత్మలను కలిగించారు. వీరే దేవదూతలు లేదా సన్మనస్కులు. నిరంతరం దైవసేవ చేస్తూ ఆనంద స్తుతి గీతాలు ఆలాపించడమే వీరి ముఖ్య విధి. మోక్షమే వీరి నివాస స్థలము. తమకు చావు లేదని, శాశ్వత స్వేచ్ఛా జీవులమని గర్వముతో దేవుని సేవించక అవేదేయించిన లూసిఫర్ దూతను తన అనుచరులను మోక్షం నుండి గెంటివేయబడి సైతానులుగా పిలువబడుతున్నారు. విధేయులైన ఆత్మలకు దేవుడు తనను తాను సదా దర్శించుకునే వరాన్ని అనుగ్రహించారు. సన్మనస్కులు 9 బృందాలు. వీరిలో సెరాఫీము సన్మనస్కుల బృందం అత్యున్నతమైనది. వీరు భూలోకములోని మనుషులకు సంరక్షకులుగా ఉంటూ వార్తలను చేరవేస్తూ ఉంటారు. ఎందరో పునీతులు ఈ కావలి సన్మనస్కులను గూర్చి తమ అనుభవపూర్వకంగా పలికిన మాటలు. సన్మనస్కులు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మనం జీవం పోసుకున్నది మొదలు ప్రతి మనిషికి దేవుడు ఒక కావలి దూతను ఏర్పాటు చేశారు. దైవాజ్ఞ ప్రకారం మనకు సహాయపడుతూ తోడుగా ఉంటారు. వీరి సంరక్షణలో మనం ఎలాంటి శోధనైనా జయింప ప్రేరణ కల్పిస్తారు. కావున కావలి సన్మనస్కులను నీ మిత్రులుగా చేసుకో. వారిని ఆదరించి ప్రతి కష్టములో వారి దైవ సహాయానికై ప్రార్థించు.